యు ఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నీవు అసమానం. అందరికి రెండే కళ్ళు ఉన్నాయి, అందరికి రెండే చేతులు ఉన్నాయి, అందరికి ఒకరి కాడు ఉంది, అందరికీ ఇలాగే తల ఫేషియల్ కనిపిస్తుంది, అందరికీ కాళ్ళు, అందరికీ నడక ఉంది. కానీ నేను అప్పుడు కొన్నిసార్లు ప్రపంచంలో రద్దీ కలిగిన ఎయిర్పోర్ట్లో కూర్చొని చూస్తుంటా. దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, చికాగో కానీ ఇలాంటి రద్దీ కలిగిన ఎయిర్పోర్ట్లో చూస్తుంటే రకరకాల దేశాల ప్రజలు, రకరకాల మనుషులు, నడిచే విధానం, చూచే పద్ధతి, మాట్లాడే శైలి, ఇవన్నీ చూస్తుంటే ఓ గాడ్ హౌ అవసమ్ ద వరల్డ్. 8 బిలియన్లుగా మనుషులు నువ్వు తయారు చేస్తావా? దేర్ ఇస్ నో పర్సన్ హూ ఈజ్ ఎ రిప్లికా ఆఫ్ మైండ్. నా వల్లే మాట్లాడేవాడు, నా వల్లే ఉండేవాడు, నాలాంటి బయోమెట్రిక్ ఉన్నవాడు, నాలాంటి వాయిస్ ఉన్నవాడు, నాలాంటి కళ్ళు ఉన్నవాడు, నాలాంటి ఫేషియల్ ఉన్నవాళ్ళు ఈ భూమి మీద 8 బిలియన్ ప్రజల్లో ఎవ్వరు లేరు. నువ్వు దేవుడికి అసమానం. ఇలాంటి అసమానమైన మానవ సృష్టిని దేవుడు ప్రేమించి తానే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకై ప్రాణం పెట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఈ లోకం నేనేం తెలుస్తుందో చెప్పనా? ఈ లోకంలో ఏముంది? ఏదో వచ్చేసాను, చదువుకున్నా, ఉద్యోగాలు వస్తున్నాయి, పెళ్ళిళ్ళు, పిల్లలు, పేరెంటాలు అంతా అయిపోయిన తర్వాత ఏముంది? ఇంకా లోకానికి మనమే బరువు అయిపోయాం కదా. ఈ లోకం విడిచిపెడితే ఎంతో బాగుంది. కొంతమందికి నువ్వంటే పడకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, నీ విలువ ఎవరికి తెలియకపోవచ్చు. వాళ్ళు అనొచ్చు, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అండ్ యు డు నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అట్ ఆల్. అసలు నీకు విలువే లేదు, నువ్వు భూమి మీద మనిషి కావడం వేస్ట్, తరము కాదు అని రకరకాల ప్రజలు తలంచేవాడు. అదొక ఊరు. ఆ ఊర్లో రైతు కుటుంబం ఉంది. ఒక యవనస్తుడు ఉన్నాడు, పొలం పనికి వెళ్ళేవాడు. ఓ దినాన పొలం పనికి వెళ్ళాడు. తనకి పొలంలో ఒక చిన్న రాయి లాంటిది దొరికింది. అది మిగతా రాళ్ళ కంటే ప్రత్యేకంగా కనిపించింది. వచ్చి వాళ్ళ నాన్నగారికి ఇచ్చాడు. నాన్న, ఇది ఏదో మన పొలంలో కనిపించింది, కొత్తగా కనిపించింది అని. ఏమరో నాకు కూడా తెలియదు ఇది, అయితే మన ఊర్లో వేరే ఎవరి దగ్గరికి అన్ని వెళ్ళి చూపిస్తామో అని అన్నారు. వాడు గ్రామంలో వాళ్ళు కనుక ఎక్కడ దూరం వెళ్ళలేక ఎవరో టమాటో పండ్లు అమ్ముతుంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళయ్యా, నా దగ్గర ఒక చిన్న రాయి ఉంది, ఇదిగే ఈ రాయి చూసు, ఏమన్నా విలువ అయితే ఇవ్వు అని అంటే ఆయన చూసి, ఇదేముంది, ఇది మామూలు రాయి, నువ్వు వచ్చి అడుగుతున్నావు కదా కనుక ఏం చేయలేను, ఒక 2 టమాటో పండ్లు తీసుకెళ్ళు అన్నాడంట. 2 టమాటో పళ్ళకి పొలంలో నుండి రాయి తీసుకురావడం ఏంటండి? ఆయన ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాడు. అక్కడ కూరగాయలు అమ్ముతున్నాడంట ఒక ఆయన. అయ్యా, ఒక రాయి దొరికింది, ఇదేమన్నా విలువ అవుతుందేమో చూడు, ఒకవేళ విలువ అయితే నువ్వు తీసుకున్న కొన్ని కూరగాయలు ఏంటంటే, ఈ రాయికి ఎంత దూరం రావడం ఎందుకయ్యా, ఏదో వచ్చినావు కదా, నేను ఖాళీకి పంపిస్తే ఏం బాగుంటుందో, 1 కేజీ బెండకాయలు ఇస్తే తీసుకెళ్ళు అన్న. కేజీ బెండకాయల ఈ రాతికే అవసరం లేదనుకున్నాడంట. ఇంకా కొద్దిగా దూరం వెళ్ళాడంట. అక్కడ ఒక ఆయన యాపిల్ పళ్ళు అమ్ముతున్నాడు. యాపిల్ పళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి, ఇది రాయి మీకు బాగున్నట్టుంది, మీ పళ్ళ రంగులో ఉన్నట్టుంది, మీకు కలిసి వస్తుందేమో తీసుకోండి అంటే, ఈ రాయా, ఏం అవసరం లేదు, కానీ నువ్వు ఇంత దూరం వచ్చావు కదా, నేను నిరుత్సాహపరచడం ఎందుకు, ఒక 2 యాపిల్ పళ్ళు ఇస్తే తీసుకెళ్ళు అన్న. ఇలాగ తిరిగేసిన తర్వాత ఏమనిపించింది, ఇంకా పూల అంగడి దగ్గరికి వెళ్ళాడంట. వాళ్ళు పూలు అమ్ముతున్నారు. అయ్యా, పూలు అమ్మేటప్పుడు ఒకవైపు రాయి పెట్టుకుంటారు కదా, ఈ రాయి అయినా పెట్టుకోండి. ఈ రాయా, దేనికి వస్తుంది, ఏదో వచ్చినావు కదా, 2-3 గులాబీలు ఇస్తే తీసుకెళ్ళు అన్నాడు. ఇదంతా వీళ్ళు బాగాలేదు, ఇది రైతు బజార్ అంతా ఘోరంగా ఉంది, ఎక్కడి నుండి క్లాత్ మార్కెట్కి వెళదాం, బట్టల షాప్కి వెళదాం అని వెళ్ళాడంట. బట్టల షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఒక రాయి తీసుకుని వచ్చినా, ఈ రాయి నీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడంటే ఆయన అన్నాడంటే, ఈ రాయి ఎందుకు, ఏదో వచ్చినావు కదా, కాదనుకుని టవల్ లొంగిస్తే తీసుకెళ్ళి అన్నాడంట. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే మోసం చేస్తున్నారు, ఎవరు ఈ రాయి ఉపయోగపడట్లేదని చెప్తున్నా, ఎవరు ఉపయోగపడుతుందని చెప్పట్లేదేంటి, అందరూ ఉపయోగం లేదు అనుకుంటున్నారు. అలాగో ఒక వెండి షాప్ దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా, ఈ రాయి ఏమైనా ఉపయోగపడుతుంది, ఇది ఏమో ఉపయోగపడదు, కానీ ఇంత దూరం వచ్చినా ఖాళీకి పంపేయడం ఎందుకు, ఒక వెండి గ్లాస్ ఇస్తే తీసుకెళ్ళి రాయి ఇక్కడ పెట్టుకో అన్నాడు. వీడికి అనుమానం వచ్చింది, 1-2 టమాటాలతో స్టార్ట్ చేసినాడు, ఇప్పుడేమో వెండి గ్లాస్ దగ్గరికి వచ్చింది, ఇది ఏదో బాగున్నట్టుందని ఇంకొక దగ్గరికి వెళ్ళాడంట, బంగారు వ్యాపారం. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ రాయి తీసుకొని ఏమైనా ఉపయోగపడుతుందని చూడ. ఈ రాయి ఏం లాభం లేదు, కాకపోతే నువ్వు ఖాళీ చేతులతో వచ్చినావు కదా, నీకు ఒక ఉంగరం ఇస్తా, ఉంగరము తీసుకెళ్ళి ఈ రాయి ఇక్కడ పెట్టిపో అన్నాడంట. ఇక్కడ అనుకున్నాడు, ఏదో చిన్న టమోటా పళ్ళతో నుండి ఇప్పుడు ఉంగరం దాకా వచ్చింది అని అనుకొని వాళ్ళ ఊరిలో పెద్ద పేరు మోసిన వ్యాపారం ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా, ఈ రాయి తీసుకొని ఒకసారి చూడు, ఇదేమైనా ఉపయోగపడితే, విలువైతే నాకు ఏదన్నా ఇవ్వు అని అంటే, ఆయన రాయి చూసి, ఎవడొచ్చి ఎంతమంది వచ్చారా అన్నాడు. నేను అక్కడే వచ్చాను. మరి ఎట్లా, ఏమి అని అంటే, ఇంకొక 2-3 బాగా నీకు తెలిసిన వాళ్ళని విసుకురారా అన్నాడు. ఎట్లా, ఆటోలో రామా? ఆటోలో కాదురా, ఒక పెద్ద బండిలో రండి, ఇన్నోవాలోనో స్కార్పియోలో అన్నాడు.
దానికి డబ్బులు ఎవరు ఇస్తారండి? నేను చెప్తున్నాను కదరా మీరు వెళ్ళి రండి అని. వీడు వెళ్ళాడు, ఊర్లో వాళ్ళకి వీళ్ళకి చెప్పుకున్నాడు. బాగా ఇష్టమైన ఒక నలుగురిని చేర్చుకున్నాడు, మంచి బలమైన వాళ్ళని. ఒక ఇన్నోవా తీసుకొని వచ్చినాడు. అప్పుడు ఈ రాయి తీసుకున్న వ్యాపారం అన్నాడంట, ఇదిగో ప్రస్తుతానికి ₹1,00,00,000 ఉన్నాయరా, కోడి సంచులు నిండా పెట్టేశాను, ఇన్నోవాలు వెనకేసుకుని ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళండి. ₹1,00,00,000 అండి, గుండె పోతుందండి, ఆగిపోతుంది, మెల్లగా చెప్పండి. ఒక 2 టమోటాలే చాలన్నాడు కదండి, ఒకడే కేజీ బెండకాయలు చాలన్నాడు, ఇంకోళ్ళేమో 2 యాపిల్ చాలన్నాడు, ఇంకోళ్ళేమో ఒక డ్రెస్ ఇస్తే లేదా ఒక లొంగి టవాల్ ఇస్తే సరిపోతుందేమో, వాడు ఎండు గ్లాస్ ఇచ్చినాడు, ఒక బంగారం ఉంగరం ఇచ్చాడు, మీరేంటి ఏకంగా ₹1,00,00,000 ఇచ్చేస్తానంటున్నారండి. ఈ ప్రస్తుతానికి కోటి తీసుకెళ్ళరా, మళ్ళీ నీకు కొద్దిగా ధైర్యం గుండె పెద్దగా అయిన తర్వాత రా, అప్పుడు చూస్తామని. అది మొత్తానికి ₹1,00,00,000 వద్దు కానండి, ఈ రాయి ఏంటండి అని అడిగాడు. ఇప్పుడు ఆ వ్యాపారి చెప్పాడంటే, ఈ రాయి విలువైన వజ్రం, నేను వజ్రాల వ్యాపారిని కనుక ఈ రాయి విలువ నాకే తెలుస్తుంది. సమాజం, లోకం నేను టమోటి పళ్ళతో సమానంగా చూస్తుంది, కూరగాయలతో సమానంగా చూస్తుంది, బట్టలతో సమానంగా చూస్తుంది, ఒక నగలతో సమానంగా చూస్తుంది. కానీ నిన్ను నిర్మించిన దేవుడి దగ్గరికి నీవు వచ్చేటప్పటికి ఆ దేవుడు నేను ఎలాగ చూస్తున్నాడంటే ఒక వజ్రంగా చూస్తున్నాడు. యు ఆర్ మోస్ట్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. దానియేలు అనే దగ్గర మన పేరు పెట్టుకుందామా? నీవు నాకు బహుప్రియుడవు. నేను నా ప్రభువా, నేను దేనికి తరంగానే నేనేంటి మీకు ప్రియులు కావడం ఏంటి? నేను ఇలా పాపంలో పడి చెడిపోయానేంటి? అందుకే దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ మీదకి పంపించినాడు. మనుషుడు పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే కొనసాగిపోతూ, పాపంలోని ఈ లోకాన్ని విడిచిపెడితే, పాపాన్ని బట్టి బైబిల్లో రాయబడింది, నరకంలోనికి వెళుతున్నాడు. ఆ నరకంలో నుండి తప్పించుకుంటే కొరకై పాపల రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆ పాపల రక్షకుడు మన పాపాలు భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ముఖం మీద ఉమ్మె, ఆయన చేతుల్లో మేకులు, ఆయన దేహం అంతా కోడ దెబ్బలు, ఆయన ప్రక్కలో బల్లెపోటు, ఆయన వెంట్రుకలు పీకేయటానికి మనుషులు పూనుకున్నారు, అవమానించినారు, దూషించినారు. ఆయన మోమో సోలిపోయింది, ఆయన వికారుడయ్యాడు శిలువలో. ఆయన గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఆ శిలువలో మనిషిని యొక్క పాపము మోపబడింది. దేవుని యొక్క ఉగ్రత ఆయన భరించినాడు. బైబిల్లో రాయబడింది, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఆ దేవుడు మనుషుల కొరకై శాపంగా ఆ శిలువలో చేయబడ్డాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మానవుని యొక్క పాపాన్ని కడగలిగినట్లు ఇంక ఈ భూమి మీద ఏ మనుషుని ఏది కడగగలదు. ఓ మనుషుడా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఇక్కడికి డస్సిపోయి వచ్చావా, సోలిపోయి వచ్చావా, సొమసిల్లు వచ్చావా? నేను మా ఇంట్లో వాళ్ళకు ఉపయోగం లేదు, మా క్లాస్మేట్లకు ఉపయోగం లేదు, హాస్టల్లో ఉపయోగం లేదు, మందిరంలో ఉపయోగం లేదు, ఇరుగు పొరుగు వారికి ఉపయోగం లేదు, నేనంటే అందరూ నిరాకరించుకున్నారు, త్రోసివేశారు. ప్రభువా, నేను నీకేమైనా ఉపయోగమా? నువ్వు దేవుని దృష్టిలో ప్రశస్తమైన వజ్రం. చేసింది ఆయన, శిలువలో నీ కొరకై పాపం మోసుకునింది ఆయన, రక్తం కార్చింది ఆయన, కొన్నది ఆయన, చనిపోయింది ఆయన, సమాచారపడింది ఆయన, తిరిగి లేచింది ఆయన, నిన్ను ప్రేమిస్తున్నది ఆయన. ఆ ప్రభు, ఆ రక్షకుడు ఈ మధ్యాహ్నము నిన్ను రక్షణ కొరకై, మారు మనస్సు కొరకై, ఆశీర్వాదం కొరకై, పాపక్షమాపణ కొరకై ఆహ్వానిస్తున్నాడు. ఈ ప్రేమ నీకొద్దా? అదొక ఊరు. ఆ ఊర్లో తల్లి కొడుకు జీవిస్తున్నారు. కుమారుడు బాగా చదువుతూ ఉన్నాడు. తెల్ల కుమారుని చదివించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఆమెకి పెళ్ళైన భర్త చనిపోయాడు, ఆమె ఒక్కతే విధురాలుగా మిగిలిపోయింది. కనుక కుమారుని చదివించడం కొరకు ఏం చేయాలో అటు ఇటు చేతనైన ప్రయత్నం చేసింది. కొంతమంది ఇళ్లలో పాత్రలు కడగటానికి వెళ్ళింది, కానీ అది కుదరలేదు. చివరికి ఈ అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడో ఆ స్కూల్లోనే లంచ్ బాక్సులు ఇచ్చే ఉద్యోగం దొరికింది. ఒకవైపు కుమారుని యొక్క పరువు, ఒకవైపు కుమారుని యొక్క చదువు. ఇక బయట ఏ ఉద్యోగం దొరకలేదు. నా కుమారుని పరువు పోయినా పర్వాలేదు, నా కుమారుడు చదువుకుంటే ఎంత బాగుంచు అని ఆ స్కూల్కి రోజు లంచ్ బాక్సులు, పిల్లలకి లంచ్ బాక్సులు తీసుకుని వెళ్తుంది. కనుక ఆమెకు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులతో కుమారుని చదివిస్తుంది. ఓ దినం కుమారుని పుట్టినరోజు. ఆ రోజు పిల్లలందరికీ లంచ్ బాక్సుల్లో ఆమె వాళ్ళ ఇంట్లో ఇచ్చినవి తీసుకొని వెళ్ళింది. తన కొడుకు కూడా లంచ్ బాక్స్ ఆ రోజు ప్రత్యేకంగా తీసుకెళ్ళింది. పాయసం తయారు చేసింది, స్వీట్.
మిగతా పిల్లలందరికీ లంచ్ బాక్సులు ఇచ్చి ఆమె కొడుకు దగ్గరికి వెళ్ళింది. కొడుకు ఆ లంచ్ బాక్స్ అంటే పాయసము తినిపించడానికి పూనుకుంటే కొడుకు చాలా సంతోషంగా, నా బర్త్డే మమ్మీ, అందుకే నా కొరకే స్పెషల్ పాయసం తీసుకుని వచ్చినావా, ఐ లవ్ యూ సో మచ్ మా అని తల్లి మీద ప్రేమను కురిపిస్తున్నాడు. పాయసం తినిపిస్తూ ఉంది. తల్లి మైమరిచిపోయింది. గుండెలన్నీ ఒక్కసారిగా కరిగిపోయినట్టు అనిపించింది. ఆ తల్లి లంచ్ బాక్స్ తినిపించిన తర్వాత కుమారునికి వెళ్ళిపోయింది. అప్పుడు పక్కనున్న వాళ్ళు సాయంకాలం వచ్చి అన్నారు, ఎవర్రా ఇందాక వచ్చి నీకు చాలా ప్రేమతో ఆ అబ్బాయితో ప్రేమ వాళ్ళకి పోసి నీకు ఏదో పాయసం తినిపిస్తున్నట్టుంది. ఆ ఒంటి కన్న రాక్షసి ఎవర్రా? మా అమ్మరా. అమ్మా ఏంట్రా రాక్షసి మాదిరి ఉంది, అమ్మ ఎలాగైతే కాదురా. ఇంటికి వచ్చాడు పిల్లవాడు, పుస్తకాలు సంచి అలా పక్కన పడేసాడు. వాళ్ళమ్మతో చెప్పాడు, రేపటి నుండి నువ్వు లంచ్ బాక్స్ తీసుకురావద్దు. ఎందుకు నన్ను ఆకలి కావట్లేదు, ఆకలి వేస్తుంది. కానీ నా కడుపు ఆకలేసేదానికంటే నా క్లాస్మేట్లు నిన్ను గురించి అన్న మాటలు నా గుండెను తొలిపించేసాయి. కనుక లంచ్ బాక్స్ అవసరం ఏమైంది, ఏం జరిగింది? నువ్వు ఒంటి కన్నా రాక్షసువి, చూడటానికి అందవిహీనంగా ఉన్నావు. నువ్వు వచ్చి నాకు భోజనం తినిపిస్తే స్కూల్ అంతా ఒక్కసారిగా నా వైపు తిరిగి చూసింది. ఏంటి ఆ ఒంటి కన్నా రాక్షసి మీ తల్లి ఏంటి రా అని అన్నారు. కనుక నువ్వు స్కూలుకు రావద్దు, రాకపోతే లంచ్ బాక్స్ లేకపోతే డబ్బులు రావు, డబ్బులు లేకపోతే నువ్వు చదవలేవు. మరి ఎట్లా? వేరే పని నాకు ఏది దొరకదు, నువ్వు చదువు మానేయడం నాకు ఇష్టం లేదు, కనుక ఏం చేయమంతా? అప్పుడు ఈ తల్లి చెప్పింది, సరే నేను లంచ్ బాక్సులు తీసుకెళ్ళటానికి స్కూల్కి వస్తా, నీ లంచ్ బాక్స్ కూడా అక్కడ స్కూల్లో మీ క్లాసులో ఆయకిస్తా, నేను మాత్రం నీ దగ్గరకు వచ్చి తినిపించను, సరేనా? సరే, నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు నా అమ్మని ఎవ్వరికి స్కూల్లో తెలియకూడదు, నేను స్కూలు చదువు అయిపోయి బయటకు వచ్చేదాకా, సరేనా? సరే, ఒప్పందం చేసుకున్నారు. స్కూల్ చదువు అయిపోయింది, పిల్లవాడు బయటకు వచ్చినాడు. ఇంట్లో స్నేహితులు అన్న మాటే గుర్తొచ్చింది, ఈమె తల్లి కాదు ఒంటి కన్నా రాక్షసి, ఇక్కడి నుండి నేను బయటపడాలని అనుకున్నాడు. ఎంత తొందరగా బయటపడితే మంచిదని అంత తొందరగా బయటికి వెళ్ళాడు. బయట దేశాల్లో చదువుకున్నాడు. పెద్ద పట్టణం లాంటి దుబాయ్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ చేరుకున్నాడు. ఆ ఉద్యోగం చేస్తున్నాడు. ఎవరో ఎక్స్పైర్ చేయటం ఒక అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయితో పెళ్లి చేసుకోవటానికి పూనుకున్నాడు. ఏంటి మీకు ఆ తల్లిదండ్రులు లేరా? లేరు, అనాథిని. తోబుట్టువులు లేరా? లేరు, అనాథిని. ఎవరు పరిచయమైన వారు లేరా? లేరు, అనాథిని. సరే, అమ్మాయి పెళ్లి చేసుకునింది. ఆ తర్వాత వారి దాంపత్య జీవితం ఆశీర్వదించబడి 2 పిల్లలు అయ్యారు. కథ కట్ చేస్తే ఇక్కడ ఒంటి కన్నా రాక్షసి ఉంది కదా, ఆమె కొడుకు దుబాయ్లో ఉన్నాడంట, పెళ్లి చేసుకున్నాడంట, పిల్లల్ని కన్నాడంట, చాలా సంతోషంగా పాష్ ఏరియాలో ఉన్నాడంట. నేను వెళ్ళి చూడాలనుకునింది. ఎలాగో వారిని వీరిని అడిగి అడ్రస్ సంపాదించుకుంది. నేరుగా దుబాయ్ వెళ్ళి వాలిపోయింది. అప్పుడే వాళ్ళు ఇల్లు తెరిచారు, లోపల పిల్లలు ఆడుకుంటున్నారు. ఈమె వెళ్ళి తన కొడుకు పిల్లలతో ఆడుకోవటానికి పూనుకుంది. వాళ్ళు ఒక్కసారి షాక్ అయ్యి డాడీ మమ్మీ అని కేకలేశారు. కేకలేస్తూ వచ్చారు. ఒంటి కన్నా రాక్షసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? పిల్లలు చూస్తూ భయపడిపోయి ఏడుస్తూ ఉన్నారు. నా పిల్లల్ని ఏడిపించడానికి వచ్చావా? నాకున్న అటో ఇటో మర్యాద కూడా మంట కలపటానికి వచ్చావా? గెట్ అవుట్, ఇక్కడి నుండి వెళ్ళిపో. తల్లి నేరుగా అక్కడి నుండి మౌనంగా బయలుదేరి వచ్చింది. తన బిడ్డల్ని ఎత్తుకున్నాడు. ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చినాడు. ఏడ్చొద్దు ఏడ్చొద్దు, ఒంటి కన్నా రాక్షసి ఎవరితో మన ఇంట్లో నీకు వచ్చింది. ఆ తర్వాత రోజులు గడిచే కొలది అదే తన ఊర్లో, సొంత ఊర్లో ఎక్కడ చదువుకున్నాడు అక్కడే స్టూడెంట్స్ అంతా కలిసి ఒక అల్యూమినియం మీట్ మాదిరి ఏర్పాటు చేశారు. దానికి రావాలని ఆహ్వానించినారు. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ ఊరు వచ్చాడు. వచ్చిన తర్వాత అల్యూమినియం మీట్ అంతా అయిపోయింది. ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత ఇక్కడ నేను పుట్టి పెరిగిన ఇల్లు ఏదో ఉంది కదా, ఒక పాడు గుడిసె. ఆ గుడిసెలో కళ్ళు ఒంటి కన్నా రాక్షసి ఉంది కదా, చనిపోయింటుంది ఆ రాక్షసి. అయినా ఇల్లు ఎలాగుందో, ఇంటి పక్కన ఉన్న చెట్లు ఎలాగున్నాయి ఒకసారి చూసేస్తామని అక్కడికి వచ్చాడు. ఇల్లు చూస్తే పాకంతా పడిపోయింది. చుట్టుపక్కల అన్నీ రకరకాల పిచ్చి మొక్కలన్నీ మొలిచేశాయి. చెట్లు చూశాడు, ఈ చెట్టు మీద ఎక్క, ఈ చెట్టు మీద ఎక్క, ఈ చెట్టు మీద ఎక్క, ఇక్కడ ఆడుకున్నా అన్నీ చూస్తున్నాడు. అంతలోగా ఒక అంకుల్ వచ్చినాడు ఆయన ఇంటి దగ్గరగా, ఆ వ్యక్తి దగ్గరికి. ఆ అంకుల్ వచ్చి ఒక కవర్ ఆయనకి ఇచ్చినాడు. ఏంటి అంకుల్ ఇది కవర్ అంటే, చదవయ్యా అన్నాడు. చదవడం ఆరంభించినాడు. ఇలా ప్రియమైన నా కుమారునికి ఒంటి కన్ను రాక్షసురాయి ఉత్తరమేమనగా, మీ నాన్న నేను ఎంతో అల్లారు ముద్దుగా నిన్ను కన్నా, కొంతకాలానికి మీ నాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. నేను నిన్ను అపరూపంగా చూసుకోవటానికి ఇష్టపడ్డాను. నువ్వు రోజులు అలాగే గడిచిపోతున్నాయి. ఓ దినాన మన ఇంటి ముందున్న చెట్ల మీద నువ్వు కోతి కొమ్మాట ఆడుతున్నావు. ఉన్నట్టుండి పట్టుదప్పి కింద పడిపోయావు. నీ కన్ను పోయింది.
డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. డాక్టర్లు అన్నారు, ఇంక లాభం లేదమ్మా, ఒకే కన్నే, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ కన్ను కూడా పాడు కావచ్చు. ఆ మాట నేను జీర్ణించుకోలేకపోయాను. నువ్వు ఒక అంధుడుగా, గుడ్డివాడిగా ఈ లోకాన్ని చూడాలని నేను అనుకోలేదు. నువ్వు దృష్టి కలిగి చదువుకొని రంగురంగుల వైభవోపేతమైన ఈ లోకాన్ని చూడాలని నేను అనుకున్నాను. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు, నా కుమారుడు చూడాలా అంటే, ఒక్కటే మార్గం అమ్మా, నీ కన్ను ఇస్తే నీ కుమారునికి పెడతామన్నారు. ఇదిగో నేనున్నా. నా కన్ను తీశారు, నీ కంటికి పెట్టారు. ఇప్పుడు నీకు 2 కళ్ళు ఉన్నాయి. నేను రాసిన ఉత్తరం కూడా నా కళ్ళతోనే చదువుతున్నావు. నేను నీకు ఇచ్చిన కన్నును బట్టి నేను ఒంటి కన్ను రాక్షసినయ్యాను. ఆ ఒంటి కన్ను రాక్షసి నీ అనుమతి లేకుండా నీ ఇంటికి వచ్చి నీ పిల్లలతో ఆడుకున్నందుకు నన్ను క్షమించు. నీ భార్యను కూడా చూచే యోగ్యత నాకు లేకపోయినందుకు నన్ను క్షమించు. నా జీవితాంతం నిన్ను క్షమాపణ కోరుకుంటూనే ఉంటా. కానీ నీకున్న కన్నులతో ఈ ఉత్తరాన్ని చదువుతున్నా. కుమారుడా, నాకు అదే కావాలా. ఇట్లు నీ కన్న తల్లి ఒంటి కన్ను రాక్షసి. ఉత్తరం ముగిసింది. ఒకసారిగా ఉత్తరాన్ని గుండెలకు అత్తుకున్నాడు. అంకుల్ దగ్గరికి వెళ్ళాడు. అంకుల్ ఏం నాన్న చాలా తిరిగి వస్తున్నా. ఏం లేదు, ఇంట్లో ఒక ముసలాం ఉండేది కదా, ఉండేది, ఒంటి కన్ను రాక్షసి. ఏమైంది అంకుల్? చనిపోయింది. ఎక్కడ పాతి పెట్టారు అంకుల్? ఇంకెందుకు ఆయన పాతి పెట్టాం కదా, ఇప్పుడు ఏం చేస్తా? లేదు అంకుల్, వెళ్ళి చూడాలి. పాతి పెట్టిన శవాన్ని ఇంకేం చూస్తావు? తీయటానికి కూడా కుదరదు, సమాధి ఉంది అక్కడ. లేదు అంకుల్, అక్కడికి తీసుకెళ్ళండి. ఊరికి వెలుపల సమాధి దగ్గరికి తీసుకెళ్ళారు. సమాధి కూడా కట్టలేదు, దిక్కు లేదు కదా, ఒంటి కన్నా రాక్షసి కదా. సమాధి భూమికి నేలమట్టం అయిపోయింది. ఇదే ఒంటి కన్నా రాక్షసి యొక్క సమానం. సమాధి మీద పడ్డాడు, ఎవడో ఆరంభించాడు, తల్లి నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఒంటి కన్నా రాక్షసని కన్నిచ్చిన నిన్నే నిరాకరించాను. ఇది నువ్వు నాకు కన్నీయకపోయింటే నేను గుడ్డివాడిని, రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో గుడ్డివాడినమ్మా, భిక్షాందేహి అని అడుక్కునిండేవాడిని. నువ్వు నాకు కన్ను ఇచ్చి ఇది నా ప్రపంచాన్ని చూపించావు. నన్ను క్షమించవా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా. సమాధి మీద పడ్డాడు, ఆ మన్ను పట్టుకున్నాడు, మీద పడి ఏడవడం ఆరంభించినాడు. కథ కట్ చేస్తే, మనల్ని ప్రేమించి మనం ఆత్మీయంగా గుడ్డివారమై పడి చెడిపోయి పాతాళం వైపు పరిగెత్తుతున్నప్పుడు, దేవుడంటే చూడలేని కళ్ళు కలిగి అంధత్వంలో ఉన్నప్పుడు, పరమందున్న దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. మన తల కొరకు ఆయన తలిచ్చినాడు, మన ముఖం కొరకు ఆయన మోమిచ్చాడు, మన చేతుల కొరకు ఆయన చేతులు ఇచ్చినాడు, మన దేహం కొరకు ఆయన దేహం ఇచ్చినాడు, మన ప్రక్క కొరకు ఆయన ప్రక్క ఇచ్చాడు, మన కాళ్ళ కొరకు కాలు ఇచ్చాడు. అన్ని శిలువలో భరించినాడు. కురూపిగా మార్చబడ్డాడు, నొల్లని వాడుగా చేయబడ్డాడు, వికారుడిగా మార్చబడ్డాడు, రక్తం కాచి చనిపోయి సమాజపడి తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు శిలువ మీద ఉన్న రక్షకుడు నీ తండ్రి కాదా? ఈ జవాబేంటి? మోకరించండి, ప్రార్థిస్తాం.